హాయ్ గైస్, టుడే మనం ఇంగ్లీష్ నాన్ టెల్ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయిన ద ట్రాంప్ ఆఫ్ సర్జరీని చూద్దాం. ఓకే, ఇది ఒక డాగ్ స్టోరీ అన్నమాట. ఒక ట్రిక్కీ అనే డాగ్ తను జబ్బు చేసి ఎలా తను మళ్ళీ బాగుపడ్డది, ఒక డాక్టర్ ఎలా బాగు చేశారు అనేది చూద్దాం. Tricky, a small dog, is pampered and overfed by his rich mistress. He falls seriously ill and his mistress consults a veterinary surgeon. Does B perform an operation? Does the dog recover? ఓకే, ఇది ఒక స్మాల్ డాగ్. ఇది చాలా ప్యాంపర్ చేశారు దీన్ని అండ్ చాలా ఎక్కువ తినిపించారు అనమాట. రిచ్ మిస్ట్రెస్, తన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బాగా రిచ్ అనమాట. సో బాగా తిండి పెట్టింది. అండ్ హీ ఫాల్ సీరియస్లీ ఇల్, బాగా ఇల్లు అయిపోయాడు అనమాట ట్రిక్కీ. అండ్ ఆల్సో ఈ మిస్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తన వెటర్నరీ సర్జన్ని కన్సల్ట్ చేశారు. సో అతను ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేశారా అండ్ డాగ్ రికవర్ అయిందా అనేది ఈరోజు స్టోరీ అనమాట. వై ఈజ్ మిస్సెస్ పంప్రీ వరీడ్ అబౌట్ ట్రిక్కీ? ఎందుకు మిస్సెస్ పంప్రీ వరీ అవుతుంది ట్రిక్కీ కోసం? వాట్ డస్ షీ డూ టు హెల్ప్ హిమ్? ఈ షీ వైజ్ ఇన్ దిస్? యా, ఎలా హెల్ప్ చేసింది ట్రిక్కీని? అండ్ ఆల్సో ఈమె తెలివైందాయన అని అడుగుతున్నాడు. హూ డస్ ఐ రిఫర్ టు దిస్ ఇన్ దిస్ స్టోరీ? యా యా ఇక్కడ ఐ అనేది ఎవరు అని అడుగుతున్నారు. ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్. ఈసారి మాత్రం నేను చాలా వరీ అయ్యాను ట్రిక్కీ కోసం. అంటే ఐ అంటే ఇక్కడ ఎవరు? వెటర్నరీ సర్జన్. I had pulled up my car when I saw him in the street with his mistress and I was shocked at his appearance. తను ఎవరైతే సర్జన్ ఉన్నారో తను కార్ నుంచి దిగి వచ్చారు అండ్ ఆల్సో ట్రిక్కీని స్ట్రీట్లో చూస్తున్నప్పుడు తన ఓనర్తో పాటు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు తన ఆకారాన్ని చూసి. హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్ లైక్ ఏ బ్లోటెడ్ షూసాజ్ విత్ ఏ లెగ్ ఎట్ ఈచ్ కార్నర్. తను ఎలా అయిపోయారంటే చాలా కొవ్వు పట్టి ఇంకా మొత్తం బాడీ అంతా కొవ్వు కనిపించి ఇంకా కాలు అనేవి అసలు వేరేగా కనిపిస్తున్నాయంట. His eyes bloodshot and rheumy, stared straight ahead and his tongue lolled from his jaws. ఎలా ఉందంటే తన ఐస్ అనేవి బ్లడ్ లాగా రెడ్గా ఉన్నాయి అండ్ ఆల్సో వాటరీగా ఉన్నాయి. ర్యూమీ అంటే వాటరీగా ఉండడం అండ్ స్టార్డ్ స్ట్రైట్ అహెడ్ అంటే అలాగా చూస్తున్నాడు అంతే. అండ్ టంగ్ లాల్డ్ ఫ్రమ్ హిస్ జాస్ అంటే టంగ్ జారిపోవడం అనమాట. Mrs. Pumphrey hastened to help, explained. He was so listless, Mr. Herriot. ఇక్కడ మిసెస్ పంప్రీ ఎవరైతే మిస్ట్రెస్ ఉన్నారో తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే హీ వాజ్ సో లిస్ట్లెస్, చెప్పడానికి తనకి ఏం లేదు, నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి తనకి మాటలు రావట్లేదు. మిస్టర్ హెరియాట్ హీ సీమ్ టు హ్యావ్ నో ఎనర్జీ, తనకి అసలు బలమే లేదు మిస్టర్ హెరియాట్ అని చెప్పి చెప్తుంది. ఐ థాట్ హీ మస్ట్ బి సఫర్డ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్, సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ some little extras between meals to build him up, some malt and cod liver oil and a bowl of Horlicks at night to make him sleep. Nothing much really. తనకి ఏం ఎనర్జీ లేదు అనుకొని నేనేం చేస్తున్నానంటే తనకి సరైన పోషకాలు అందట్లేదు అనుకొని తనకి మీల్స్లో కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఇంకా సమ్ మాల్ట్ ఇస్తున్నాను అండ్ ఆల్సో కాడ్ ఫిష్ యొక్క లివర్ ఆయిల్ ఇస్తున్నాను అండ్ బౌల్ ఆఫ్ హార్లిక్స్ అంట. ఇన్ని ఇస్తే ఇంకెవరైనా కొవ్వు పట్టకుండా ఉంటారా? సో ఇన్ని ఇస్తున్నాను, ఇంకా ఏం ఎక్స్ట్రా ఇదే నీ ఇంకేం లేదు అని చెప్పి చెప్తుంది. అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ? ఇక్కడ హెరియోట్ ఏమడుగుతున్నారంటే నేను ఏదైతే స్వీట్ థింగ్స్ ఇవ్వద్దని అన్నానో డైట్లో అది నేను చెప్పినట్లు చేస్తున్నావా, కట్ చేశారా అని అడుగుతున్నారు. హో ఐ డిడ్ ఫర్ ఎ బిట్ బట్ హీ సీమ్ టు బి సో వీక్ ఐ హ్యాడ్ టు రిలాంట్. సో కొంచెం అయితే నేను కట్ చేశాను బట్ తను చాలా వీక్ అయిపోతున్నట్టు అనిపించింది. సో ఆ థాట్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకున్నాను అని చెప్పి చెప్తుంది. మరి అది చేయలేదని చెప్తుంది. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ సో ఐ కాంట్ బేర్ టు రిఫ్యూజ్ హిమ్. తనకి చాలా క్రీమ్ కేక్స్ అన్న చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం. సో నేను భరించలేకపోయాను, ఇంకా తనకి ఇచ్చేసాను అవి, ఇంకా రిఫ్యూజ్ చేయడం నా వల్ల కాలేదని చెప్పి చెప్తుంది. ఐ లుక్ డౌన్ అగైన్ అట్ ద లిటిల్ డాగ్, దట్ వాజ్ ద ట్రబుల్. యా, ఇప్పుడు నేను చూశాను తన వెంబడి చూస్తే లిటిల్ డాగ్కి చూస్తే నాకు అది అర్థమైంది, అదే తనకి ట్రబుల్ వస్తుంది. ఎలాగ పడితే అలాగా ఇంకా ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట.
మిసెస్ పంప్రే. సో ట్రిక్కీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ గ్రీడ్. ట్రిక్కీ యొక్క ఫాల్ట్ ఏంటంటే ఓన్లీ గ్రీడ్ అనమాట. అది ఏంటంటే తనకి చాలా కోరిక అనమాట, ఏదంటే అది తినేయడమే ట్రిక్కీ. ఇంకా తను ఉండలేదన్నమాట. సో అది ఓకే. హియర్ హీ హ్యాడ్ నెవర్ బీ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. తాను ఎప్పుడు ఫుడ్ని రిఫ్యూజ్ చేసింది లేదు. ఇంక హీ వుడ్ ట్యాకిల్ ఏ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ది డే అన్న నైట్. అంటే ట్రిక్కీ ఏంటంటే రోజులో ఎప్పుడు ఇచ్చినా తను తింటదంట. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ మిసెస్ పంప్రే హ్యాడింట్ మెన్షన్డ్. ఇక్కడ తను ఏదైతే చెప్పారో చాలా థింగ్స్ అవి మిసెస్ పంప్రే మెన్షన్ చేయట్లేదు. ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్? సో మిసెస్ పంప్రే చెప్పలేదు కాబట్టి అడుగుతున్నారు డాక్టర్ గారు, ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అని. ఎక్సర్సైజ్ చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. Well, he has his little walks with me as you can see, but Hodkin, the gardener, has been down with lumbago, so there has been no ring throwing lately. యా, మీరు చూసినట్లయితే నాతోని చిన్న చిన్న వాక్స్కి అయితే వస్తాడు, బట్ హార్డ్గిన్ ఉంటారు కదా తన గార్డెనర్, మిసెస్ పంప్రీ యొక్క గార్డెనర్, తనేమో లొంబాగో మీన్స్ నడుము నొప్పి అనమాట. సో తను రింగు వేస్తే డాగ్ తెచ్చేది, బట్ అది ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. సో ఊరికే అట్లా వాకింగ్ అంతే, ఇంకేమి జరగట్లేదు ఇప్పుడు. ఐ ట్రై టు సౌండ్ సివియర్, నౌ ఐ రియల్లీ మీన్ దిస్. యా, ఇప్పుడు గట్టిగా చెప్తున్నాడు అనమాట డాక్టర్ గారు. ఏమని చెప్తున్నారంటే, నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇఫ్ యూ డోంట్ కట్ హీస్ ఫుడ్ రైట్ డౌన్ అండ్ గివ్ హిమ్ మోర్ ఎక్సర్సైజ్, హీస్ గోయింగ్ టు బి రియల్లీ ఇల్. నీకు చెప్పింది అర్థమవుతుందా? ఏంటంటే తనకి నిజంగా ఫుడ్ కట్ చేయకపోతే కనుక, ఎక్సర్సైజ్ ఎక్కువ ఇవ్వకపోతే కనుక తను నిజంగానే జబ్బు పడతాడు. యూ మస్ట్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ కీప్ హిమ్ ఆన్ ఎ వెరీ స్ట్రిక్ట్ డైట్. ఓకే, ఏంటంటే గుండెని రాయి చేసుకొని ఇంకా తనకి వెరీ స్ట్రిక్ట్ డైట్ అనేది అలవాటు చెయ్యి. మిసెస్ పంప్రే wrung her hands. Oh, I will, Mr. Harriot. I am sure you are right. But it is so difficult, so very difficult. యా, ఏం చెప్తుంది? యా మిస్టర్ హెరియాట్, ఇంకా నువ్వు చెప్పింది కరెక్టే, ఇంకా ఇది చాలా కష్టమైనప్పటికీ చేస్తాను అని ఒప్పుకున్నట్లుగా తన సిగ్నల్. యా, షీ సెట్ ఆఫ్ head down along the road as if determined to put the new regime into practice immediately. ఇప్పుడు తనకి అర్థమయ్యి తను అంగీకరించింది. ఇంకా తలదించుకొని ఇంకా అలా రోడ్డు పైన వెళ్తూ ఇప్పుడు తను అనుకుంటుంది ఇంకా న్యూ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి తను అనుకొని వెళ్తుంది అనమాట. ఐ వాచ్డ్ దేర్ ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. యా, ఇప్పుడు ఈ హెరియట్ ఎవరైతే ఉన్నారో వెటర్నరీ సర్జన్, తన ప్రోగ్రెస్ని అలా చూస్తూ ఉన్నారు. Tricky was tottering along in his little tweed coat, had a whole wardrobe of these coats for the cold weather and a raincoat for the wet days. అర్థమవుతుందా? ఏంటంటే ట్రిక్కీకి లిటిల్ ట్వీడ్ కోట్ ఉందంట, ఇంకా వార్డ్రోబ్లో కుక్కలకి వార్డ్రోబ్ అంట, చూడండి, వార్డ్రోబ్ నిండా కోట్స్ ఉన్నాయంట. కోల్డ్ వెదర్కి మనం స్వెటర్స్ వేసుకుంటాం కదా, అలానే రెయిన్స్ పడుతున్నప్పుడు రెయిన్ కోట్ అంట. మనకి ఎలా ఉంటాయో అలానే ట్రిక్కీకి కూడా ఉన్నాయంట. హీ స్ట్రగుల్డ్ ఆన్ డ్రూపింగ్ ఇన్ హిస్ హార్నెస్. యా, ఇక్కడ చాలా ఉప్పినట్టుగా, అంటే ఇంకా ఊపిరాడకపోయినట్టుగా చేసేస్తుంది ట్రిక్కీని. ఏదైతే కడతారో నెక్కి, సో అందులోన చాలా బాధపడుతున్నాడు ట్రిక్కీ. ఇంకా అంతే, ఎక్కువ గారాబం ప్యాంపర్ చేస్తారు ట్రిక్కీని. ఐ థాట్ ఇట్ వుడ్ నాట్ బి లాంగ్ బిఫోర్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మిస్సెస్ పంప్రే. మీన్స్ ఇక్కడ ఏంటంటే తను అనుకుంటున్నాడు ఇంకా ఎక్కువ కాలం ట్రిక్కీ మంచిగా ఉండదు, నేను ఎక్స్పెక్ట్ చేసే కాలు వస్తుంది, ఇంకా త్వరలోనే ట్రిక్కీ నా దగ్గరకు వస్తుంది, పంప్రే తీసుకొస్తుంది అని చెప్పి అనుకుంటున్నాడు. ద ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్. తను ఎక్స్పెక్ట్ చేసినట్టే కాల్ వచ్చేసింది, ఫ్యూ డేస్లోనే వచ్చేసింది. మిసెస్ పంప్రే వాజ్ డిస్ట్రాట్. ఇంకా చాలా బాధపడింది. ట్రిక్కీ వుడ్ ఈట్ నథింగ్. ట్రిక్కీ ఏమీ తినట్లేదు. రిఫ్యూజ్డ్ ఈవెన్ హిస్ ఫేవరెట్ డిషెస్. తనకి ఇష్టమైన డిషెస్ కూడా తినట్లేదు. అండ్ బిసైడ్స్
దాంతో పాటుగా హీ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ వామిటింగ్. అలా వామిటింగ్స్ మీద వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ లయింగ్ ఆన్ ఏ రగ్ ప్యాంటింగ్. యా, ఇంకా అలా పడుకునే ఉంటున్నాడు. డిడింట్ వాంట్ టు గో ఫర్ ఏ వాక్స్, డిడింట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఏం చేయలేకపోతున్నాడు, ఇంకా వాకింగ్ లేదు, ఏం లేదు. ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. ఇంకా ఇవన్నీ తనకి ఎక్స్పెక్టెడే కాబట్టి డాక్టర్ గారు అంతా ప్లానింగ్ అంతా ముందే వేసుకున్నారు. ద ఓన్లీ వే వాజ్ టు గెట్ ట్రిక్కీ అవుట్ ఆఫ్ ది హౌస్ ఫర్ ఎ పీరియడ్. ఏముందంటే ఓన్లీ ఒకే ఒక్క దారి, ట్రిక్కీని ఆ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకా డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఉంచాలి. ఐ సజెస్టెడ్ దట్ హీ బి హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ ఎ ఫార్ట్ నైట్ టు బి కెప్ట్ అండర్ అబ్జర్వేషన్. ఇంకా తను ఏం చెప్తున్నారంటే డాక్టర్ గారు, ఫార్ట్ నైట్ అంటే 14 days నా అండర్లో ఉండాలి, హాస్పిటలైజ్డ్ చేయాలి ట్రిక్కీని, లేదంటే కష్టం అని చెప్తున్నారు. ద పూర్ లేడీ ఆల్మోస్ట్ స్వూన్డ్. షీ వాజ్ ష్యూర్ హీ వుడ్ pine and die if he didn't see her every day. యా, ఇక్కడ ఏంటంటే పూర్ లేడీ అంటే ఏమీ చేయలేని వాళ్ళని పూర్ లేడీ అంటే నిస్సహాయకురాలు. యా, మిసెస్ పంప్రీ ఆల్మోస్ట్ స్వూన్డ్ అంటే మూర్చపోయిందనమాట, ఇంకా కాన్షియస్నెస్ లేదు ఇంకా. అంటే డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు కదా, సో అందుకని. అంటే డాగ్ అంట ఒక రోజు కూడా మిసెస్ పంప్రీని వదిలి ఉండలేదు అని చెప్తున్నా. బట్ ఐ టుక్ ఏ ఫర్మ్ లైన్. Tricky was very ill, and this was the only way to save him. In fact, I thought it best to take him without delay. కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. ఏంటంటే ట్రిక్కీ చాలా ఇల్గా ఉన్నాడు, ఏం బాగాలేదు, సో ఇది ఒక్కటే దారమ్మా, మీరు వెళ్ళండి ఇంకా అని చెప్తున్నాడు. Followed by Mrs. Pumphrey's wailings, I marched out to the car carrying the little dog wrapped in a blanket. యా, మిసెస్ పంప్రీని ఫాలో అవుతున్నారు. ఏంటి అని అంటే మిసెస్ పంప్రీ చాలా ఏడుస్తున్నారు. అండ్ ఆల్సో డాక్టర్ గారు ఈ లిటిల్ డాగ్ని ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి ఉంటే దాన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తున్నారు. ద ఎంటైర్ స్టాఫ్ వాజ్ రౌస్డ్ అండ్ మేడ్స్ రష్డ్ ఇన్ అండ్ అవుట్ బ్రింగింగ్ హిస్ నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్. చూడండి ఎన్ని బౌల్స్, ఎన్ని కుషన్స్, ఇవన్నిటినీ కూడా పని వాళ్ళంట అవన్నీ కూడా తెస్తున్నారంట. కానీ ఈ డాక్టర్ గారు ఏం చేశారో చూడండి. రియలైజింగ్ దట్ మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ దిస్ స్టఫ్, ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే. ఇంక ఇన్ని ఉంటే కార్ ఏం పడుతుంది చెప్పండి, అంటే ఇంకెన్ని ఉన్నాయో ఆలోచించండి. డాక్టర్ గారు ఎందుకు అలాగ ఆలోచించారో. డాక్టర్ గారు ఏమనుకున్నారు, ఇదంతా కూడాను నా కారు పట్టదు అని చెప్పి ఇక డ్రైవింగ్ స్టార్ట్ చేసేసారు. యాజ్ ఐ మూడ్ ఆఫ్ మిసెస్ పంప్రీ విత్ ఎ డిస్పైరింగ్ క్రై త్రూ అన్ ఆర్మ్ఫుల్ ఆఫ్ ద లిటిల్ కోట్స్ త్రూ ద విండో. ఇంకా అలా ఏడుస్తూ మిసెస్ పంప్రీ ఒక లిటిల్ కోట్స్ అంట, చిన్న చిన్న కోట్స్ ఏవైతే ఉంటాయో విసిరేసిందంట విండో నుంచి. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్డ్ ది కార్నర్ ఆఫ్ ది డ్రైవ్, ఎవ్రీబడి వాజ్ ఇన్ టెర్రర్. నేను డాక్టర్ గారు మిర్రర్ నుంచి చూసుకున్నట్లయితే అందరూ ఏడుస్తూనే ఉన్నారంట. ఈ మేడ్స్ వీళ్ళందరూ కూడా, ఎంటైర్ స్టాఫ్, మిసెస్ పంప్రీ అందరూ. అవుట్ ఆన్ ది రోడ్ ఐ గ్లాన్స్డ్ డౌన్ అట్ ది pathetic little animal gasping on the seat by my side. ఇంకలా వెళ్తుంటే రోడ్ పైన లిటిల్ యానిమల్ మీన్స్ ఇక్కడ డాగ్ ట్రిక్కీ, తను అలా ఉంది అంతే, ఒక సైడ్ లో అలా కూర్చుని ఉంది. ఐ ప్యాటెడ్ ద హెడ్ అండ్ ట్రిక్కీ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిస్ టెయిల్. మీన్స్ ఇక్కడ ఏంటంటే తను తల నిరిమారనమాట, ట్రిక్కీ తల నిరుముతున్నారు. ఇంకా ట్రిక్కీ ఏం చేసింది, తన గట్టి ఎఫర్ట్స్ ని పెట్టింది తన టైల్ ని వ్యాగ్ చేయడానికి, బట్ చేయలేకపోయింది. పూర్ ఓల్డ్ లేడ్, ఐ సెడ్, యూ హ్యావెంట్ ఎ కిక్ ఇన్ యూ, బట్ ఐ థింక్ ఐ నో ఏ క్యూర్ ఫర్ యూ. నువ్వు దిగులు చెందకు, నీలో బలం లేకపోవచ్చు, లేదా కానీ నా దగ్గర దాన్ని నివారించే మందు ఉంది అని చెప్తున్నాడు. At the surgery, the household dog surged round me. సర్జరీ, ఇక్కడ సర్జరీ అని దేనికి మెన్షన్ చేశారంటే అక్కడ ఒక హాస్పిటల్ క్లినిక్ ని సర్జరీ అని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో హౌస్ హోల్డ్ డాగ్స్ మీన్స్ ఇతను వెటర్నరీ డాక్టర్ కాబట్టి అక్కడంతా డాగ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా తన రౌండ్ వచ్చాయి, ట్రిక్కీ చుట్టూ వచ్చాయి అనమాట. ట్రిక్కీ లుక్ డౌన్ అట్ ది నాయిసీ ప్యాక్ విత్ డల్ ఐస్ అండ్ వెన్ పుట్ డౌన్ లే మోషన్లెస్ ఆన్ ది కార్పెట్. ఇంకా తనకి సత్తా లేదనమాట. సో సత్తువు లేకపోవడం వల్ల ట్రిక్కీ ఇంకా అలాగ నాయిసీ ప్యాక్ అంటే
కొవ్వు పట్టేసింది కదా, సో డల్ ఐస్ అండ్ ఆల్సో ఇంకా అలా చలనం లేకుండా ఇంకా అలా కార్పెట్ మీద ఉన్నాడనమాట. ఇప్పుడు అదర్ డాగ్స్కి ఏమనిపించింది, వాళ్ళందరూ కూడాను వాసన చూసారంట. వాసన చూసి ఫ్యూ సెకండ్స్ వాసన చూసి ఇంకా డిసైడ్ అయ్యారు ఇతను ఒక అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇంకా ఇగ్నోర్ చేసేసారు ట్రిక్కీని. ఐ మేడ్ హ్యాపీ బెడ్ ఫర్ హిమ్ ఇన్ ఎ వార్మ్ లూజ్ బాక్స్ నెక్స్ట్ టు ది వన్ వేర్ అదర్ డాగ్స్ స్లెప్ట్. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే వార్మ్ లూజ్ బాక్స్, కొంచెం వెచ్చగా ఉండే బాక్స్ని తెచ్చి అదర్ డాగ్స్ ఎక్కడైతే పడుకుంటాయో అక్కడే ట్రిక్కీని పెట్టాడు. ఫర్ 2 days ఐ కెప్ట్ ఎన్ ఐ ఆన్ హిమ్ గివింగ్ హిమ్ నో ఫుడ్ బట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. 2 రోజుల పాటు తనకి ఏమి ఇవ్వకుండా వాటర్ మాత్రమే ఇచ్చి కొంచెం ఒక కన్నేసి ఉంచారు డాక్టర్ గారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ డే హీ స్టార్టెడ్ టు షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సరౌండింగ్స్ అండ్ ఆన్ ది థర్డ్ హీ బిగాన్ టు వింపర్ వెన్ హీ హెర్డ్ ది డాగ్స్ ఇన్ ద యార్డ్. మీన్స్ ఇక్కడ ఏంటంటే జంతువులకి ఏం చేస్తారంటే తినకపోతే కొంచెం జబ్బు పట్టినట్టయితే ఓన్లీ వాటర్తోనే ఉంచుతారంట, ఫుడ్ ఇవ్వరంట. సో అట్లా 2 days చేసినప్పటికీ కొంచెం సరౌండింగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. కొంచెం తనకి ఏమవుతుందో కొంచెం అర్థమవుతుంది. అదర్ డాగ్ సౌండ్స్ వింటున్నప్పుడు కొంచెం వింపర్ మీన్స్ మొరుగుతుంది, సౌండ్స్ చేస్తుంది. డాగ్స్ వేరేగా సౌండ్ చేస్తాయి కదా, సో అలా సౌండ్స్ చేయడం అనేది స్టార్ట్ చేసింది ట్రిక్కీ. When I opened the door, Tricky trotted out and was immediately engulfed by Joy, the greyhound and his friends. ఇక్కడ తను ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసినప్పుడు ట్రిక్కీ ట్రాటెడ్ అవుట్ అంటే దూకుతూ వస్తుంది. అండ్ ఆల్సో ఎంగల్ఫ్డ్ బై జాయ్ మీన్స్ జాయ్ ఇక్కడ ఎవరంటే గ్రేహౌండ్ మీన్స్ వేట కుక్క అలా చెప్పొచ్చు కదా. సో ఎంగల్ఫ్డ్ అంటే ఇంక చుట్టుముట్టేశారు. ఇంక అందరూ ఇతను ఫ్రెండ్స్ అందరూ ఇంకా మింగిల్ అయిపోయి అందరితో ఫ్రెండ్ అయిపోయాడు ట్రిక్కీ. ఆఫ్టర్ rolling him over and thoroughly inspecting him, the dogs moved off down the garden. Tricky followed them, rolling slightly with his surplus fat. ఇంకా ఇప్పుడు ఫ్యాట్ ఉంది కానీ ట్రిక్కీ ఏం చేశాడనంటే ఇంకా తనని ఇన్స్పెక్ట్ చేస్తుంటే ఏం అర్థమైందనంటే ఇంకా డాగ్స్ గార్డెన్ వైపు వెళ్తున్నప్పటికీ ట్రిక్కీ వాటిని ఫాలో చేస్తూ ఇంకా ఫుల్గా ఫ్రెండ్ అయిపోయి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాడు. లేటర్ దట్ డే వెన్ ఐ వాజ్ ప్రెజెంట్ అట్ ఫీడింగ్ టైమ్, ఎప్పుడైతే వాళ్ళకి ఫుడ్ పెడతారో అక్కడ డాక్టర్ గారు వచ్చారు. అండ్ ఐ వాచ్డ్ వైల్ ట్రిస్టన్ స్లోప్డ్ ద ఫుడ్ ఇన్ టు ది బౌల్స్. ట్రిస్టన్ మీన్స్ అక్కడ ఫుడ్ ఇచ్చేవాడు. తను ఏం చేశాడనంటే స్లోప్డ్ ద ఫుడ్ అంటే ఫుడ్ ని పోస్తా ఉన్నాడు బౌల్స్ లోకి. అప్పుడు డాక్టర్ గారు చూశారు. దేర్ వాస్ ద యూజువల్ హెడ్ లాంగ్ రష్ ఫాలోడ్ బై ద సౌండ్స్ ఆఫ్ హై స్పీడ్ ఈటింగ్. ఎవ్రీ డాగ్ న్యూ దట్ ఇఫ్ హీ ఫెల్ బిహైండ్ ది అదర్స్ హీ వాజ్ లయబుల్ టు హ్యావ్ సమ్ కాంపిటీషన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ మీల్. సో ఇక్కడ అన్ని అందరి కుక్కలకి తెలుసు ఏంటి అని అంటే ఫాస్ట్గా వెళ్ళకపోతే తనకి మిగిలిందే ఉండదు. సో అని చెప్పి సౌండ్స్ చేస్తా ఫాస్ట్గా వెళ్ళి ఫుడ్ అందుకుంటున్నాయి కుక్కలు. సో ఆ తర్వాత ఏమైంది, ట్రిక్కీ కూడా ఇంకా తనకి ఏం మిగలలేదు అనుకుంటా. చూడు ఇలా పరిగెడుతున్నాయి డాగ్స్, అక్కడ చూస్తున్నారు డాక్టర్ గారు. When they had finished, Tricky took a walk around the shining balls, licking casually inside 1 or 2 of them. సో ట్రిక్కీకి ఇక్కడ ఏం దొరకలేదన్నమాట. ఈ షైనింగ్ బాల్స్ మీన్స్ మొత్తం ఖాళీ చేసేస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి, మెరుస్తూ ఉంటాయి. సో అందులో ఇంకా నాకుతా ఉన్నాడనమాట, ఏదైనా కొంచెమైనా ఫుడ్ ఉందేమో అని చెప్పి. నెక్స్ట్ డే an extra bowl was put for him and I was pleased to see him jostling his way towards it. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ తో ఫుడ్ పైకి దూకడం అనమాట. ఓకే, అండ్ దెన్ ఫాస్ట్ గా ఉరకడం. ఫ్రమ్ దెన్ ఆన్ హిస్ ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్ మీన్స్ అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగే ఆలోచన లేకుండా తను ఇంకా చాలా బాగా డెవలప్ అయ్యాడు. ఓకే, హీ హ్యాడ్ నో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ డాగ్స్ జాయినింగ్ ఇన్ దర్ ఫ్రెండ్లీ స్క్రిమేజెస్. మీన్స్ ఇక్కడ తనకి ఏ మెడికల్ ట్రీట్మెంట్ అనమాట డాక్టర్ గారు ఇవ్వలేదు. బట్ ఏంటంటే మిగతా డాగ్స్ తోని రన్నింగ్ చేస్తూ వాళ్ళతోని కలిసి తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్లీ స్క్రిమేజెస్ మీన్స్ సరదాగా దెబ్బలాడుకుంటాయి కదా. సో అన్నిటి వల్ల తను రికవర్ అయిపోయింది. హీ డిస్కవర్డ్ ద జాయ్స్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్, ట్రాంప్డ్ ఆన్ అండ్ స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. ఓకే, మీన్స్ ఇవన్నీ ఏంటంటే బౌల్స్ తోని కొట్టుకోవడము అండ్ ఆల్సో స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ మీన్స్ తిరగడము,
అంటే స్పీడ్గా పరిగెత్తడము ఇవన్నిటి వల్ల తన అందులోనే ఇంకా ఆనందాన్ని వెతుక్కుంది డాగ్. హీ బికమ్ అన్ accepted member of the gang, an unlikely silky little object among the shaggy crew, fighting like a tiger for his share at the meal times and hunting rats in the old hen house at night. మీన్స్ ఇక్కడ ఇంకా గ్యాంగ్ లో కలిసిపోయిందనమాట డాగ్. ఇంకా అందరూ తనని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎలా అంటే చిన్న పప్పి డాగ్ లాగా అందరితో మింగిల్ అయిపోయింది ఈ గుంపులో అనమాట. ఇంకా ఆల్సో మీల్స్ టైం వచ్చేసరికి తను ఒక టైగర్ లాగా ఫైట్ చేసేది తన షేర్ కోసం మీల్ టైంలో. అండ్ ఆల్సో హంటింగ్ ర్యాట్స్, మీన్స్ ర్యాట్స్ ఏవైతే ఉంటాయో నైట్ టైము ర్యాట్స్ కోసం అనేది పరిగెట్టేది, హంట్ చేసేది దానికోసం. సో ఫుల్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు డాగ్ అవుతుంది, ఏమాత్రం కూర్చోవట్లేదు ఒక దగ్గర. ఈ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఇలాంటి టైం ఎప్పుడు కూడా తన లైఫ్ లో లేదన్నమాట. ఇప్పుడు చాలా మంచిగా గడుపుతుంది. ఆల్ ద వైల్ మిసెస్ పంప్రీ హోవర్డ్ యాంగ్జియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, రింగింగ్ ఏ డజన్ టైమ్స్ ఏ డే ఫర్ ది లేటెస్ట్ బులెటిన్స్. ఇదిలా జరుగుతుంటే వెనక నుంచి మిసెస్ పంప్రీ ఎవరైతే ఉన్నారో తనకి ఎక్సైట్మెంట్ ఉంటది కదా బ్యాక్గ్రౌండ్ లో, చాలా టైమ్స్ 12 టైమ్స్ ఏ డే కాల్ చేస్తా ఉండేది లేటెస్ట్ న్యూస్ కోసం. ఓకే, ఐ డౌట్ ద క్వశ్చన్స్ అబౌట్ వెదర్ హిస్ క్వశ్చన్స్ వర్ బీయింగ్ turned regularly or his correct quote worn according to the weather, but I was able to tell her that the little fellow was out of danger and convalescing rapidly. ఇక్కడ ఈ డాక్టర్ కి క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. ఏమనంటే క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ గా వాడుతున్నారా, అండ్ ఆల్సో కరెక్ట్ కోట్ మీన్స్ వెదర్ కి ఒక కోట్ ఇచ్చింది కదా, సో ఆ వెదర్ కి తగ్గట్టు కోట్స్ యూజ్ చేస్తున్నారా, అండ్ ఆల్సో లిటిల్ ఫెలో అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తను రిప్లై ఇవ్వగలిగారు డాక్టర్ గారు. అండ్ ఆల్సో కన్వలాసింగ్ ర్యాపిడ్లీ అంటే ఇది ఒక పాజిటివ్ వైబ్ అనమాట. సో ద వర్డ్ కన్వలాసింగ్ సీమ్ టు డూ సంథింగ్ టు మిసెస్ పంప్రీ, మీన్స్ కన్వలాసింగ్ అని యూజ్ చేయడం వల్ల కొంచెం తనకి పాజిటివ్గా అనిపించింది మిసెస్ పంప్రీకి, ఏదో కొంచెం రిజల్ట్ అనేది వస్తుందని తనకు అర్థమైంది. షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ 2 dozen at a time టు బిల్డ్ అప్ ట్రిక్కీ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏం చేసింది, ఇంకా తను రికవర్ అయ్యారు కదా, మళ్ళీ బూస్టింగ్ ఇవ్వాలి, తన హెల్త్ బాగుపడాలంట అని చెప్పి రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ని తెచ్చింది, తేవడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే 2 dozens 24 eggs తెచ్చిందంట ట్రిక్కీ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడానికి. అప్పుడు ఏమైంది, ఫర్ ఏ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs each for breakfast. But when the bottles of wine began to arrive, the real possibilities of the situation began to dawn on the household. మీన్స్ ఇక్కడ ఏమైందనంటే ఈ టైంలో కనుక వచ్చినట్లయితే ఇది ఎగ్స్ ఏవైతే ఉన్నాయో తనకి ట్రిక్కీకి ఇవ్వలేదు. డాక్టర్ గారు ఏం చేశారు, ఇప్పటికే ట్రిక్కీకి ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి తను ఇంకా తన పార్ట్నర్స్ అనేవి ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసేవారు బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ తీసుకొని. వైన్ ఏదైతే వచ్చిందో బాటిల్స్తోని అది వచ్చినప్పుడు ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట, ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వైన్తో. ఇట్ వాస్ టు ఎంరిచ్ ట్రిక్కీస్ బ్లడ్. Lunch became a ceremonial occasion with 2 glasses of wine before and several during the meal. ఇది ట్రిక్కీ బ్లడ్ ని ఎంరిచ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ వైన్ ని వీళ్ళ పార్ట్నర్స్ డాక్టర్ గారు ఇవన్నీ కూడాను 2 glasses ఆఫ్ వైన్ తీసుకుంటేవారు మీల్ టైంలో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్. ఓకే, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. We could hardly believe it when the brandy came to put a final edge to Tricky's constitution. For a few nights, the fine spirit was rolled out round and he inhaled and reverently drunk. ఇంకా మనం నమ్మలేం కానీ ఇంకా లాస్ట్ లో బ్రాందీ వచ్చింది ఫైనల్ ఎడ్జ్ గా ట్రిక్కీస్ కాన్స్టిట్యూషన్. ఇక ట్రిక్కీ ఎక్కడ ఉందో అక్కడికి. సో కొన్ని రాత్రులుగా ఆ బ్రాందీ ఏదైతే ఉందో ఫైన్ స్పిరిట్ అనేది అది ఇంకా ఫుల్ గా తాకేసేవారంట. దేవర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్ స్టార్టింగ్ వెల్ విత్ ద ఎక్స్ట్రా ఎగ్ ఇన్ ద మార్నింగ్, ఇంప్రూవ్డ్ అండ్ సస్టైన్డ్ బై ద మిడ్ డే వైన్ అండ్ ఫినిషింగ్ లగ్జీరియస్లీ రౌండ్ ది ఫైర్ విత్ బ్రాందీ. ఇంక ఇది ఇలా జరుగుతూనే ఉంది డేస్ గా, ఎక్స్ట్రా ఎగ్తో మార్నింగ్లో అండ్ ఆల్సో ఏ మిడ్ డే వైన్ ఇంకా ఆల్సో ఏ బ్రాందీతో ఇంకా అలా డేస్ గడుపుతూ ఉన్నారు. ఇట్ వాజ్ ఎ టెంప్టేషన్ టు కీప్ ట్రిక్కీ ఆన్ యాజ్ ఎ పర్మనెంట్ గెస్ట్, బట్ ఐ నో మిసెస్ పంప్రీ వాజ్ సఫరింగ్ అండ్ ఆఫ్టర్ ఎ fortnight felt compelled to phone and tell her that the little dog had recovered and was waiting collection.
యా వాళ్ళకి ఏమనిపించింది సడన్ గా ట్రిక్ ఇంకా మనకి పెర్మనెంట్ గెస్ట్ గా ఉంటే మనకి ఇంకా అన్ని ఫ్రీగా వస్తాయి కదా అని చెప్పి చిన్న టెంప్టేషన్ గా ఫీల్ అయ్యారు. బట్ అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటి మిస్సెస్ పంప్రి చాలా బాధపడుతుంది అని చెప్పి 14 డేస్ అయ్యాక తను ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా లిటిల్ డాగ్ రికవర్ అయింది, మీరు వచ్చి తీసుకెళ్ళడమే ఆలస్యం అని చెప్పి చెప్పారు డాక్టర్ గారు. విత్ ఇన్ మినిట్స్ about 30 feet of gleaming black metal grew up outside the surgery. మీన్స్ నిమిషాల్లోనే ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో అప్పుడు ఆ లేడీ అనమాట గ్లీమింగ్ బ్లాక్ మెటల్ మీన్స్ పెద్ద పెద్ద కార్లు ఉండేవన్నమాట అప్పుడు రిచ్ పర్సన్స్ కి. సో ఆ కార్ మీద అనుకోండి, వెహికల్ అనుకోండి, సో ఆ 30 ఫీట్స్ ఉండేదంట అది. సో దాని నుంచి వచ్చారంట. అవుట్సైడ్ ది సర్జరీ మీన్స్ ఇక్కడ సర్జరీ మీన్స్ హాస్పిటల్ అని రిఫర్ చేయొచ్చు. సో ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్. ద చాఫర్ ఓపెన్ ది డోర్ అండ్ ఐ కుడ్ జస్ట్ మేక్ అవుట్ ది ఫిగర్ ఆఫ్ మిసెస్ పంప్రే ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్ ద ఇంటీరియర్. ఇక్కడ చాఫర్ మీన్స్ ద డ్రైవర్ వీ కెన్ సే. తను డోర్ ఓపెన్ చేశారు అండ్ ఆల్సో మిసెస్ పంప్రే యొక్క ఫిగర్ మీన్స్ తన ఫేస్ ని అసలు ఆ ఇంటీరియర్ ఎంత వైభవంగా ఉందంటే అసలు అది కనిపించట్లేదంట, అందులోని మిడిపోయింది. హెర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాస్ప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్ లిప్స్ ట్రెంబల్డ్. మీన్స్ ఇంకా అలాగా ముడుచుకుపోయింది, తనకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. హో మిస్టర్ హెరియాట్, డూ టెల్ మీ ద ట్రూత్, ఈజ్ హీ రియల్లీ బెటర్? యా మిస్టర్ హెరియాట్, చెప్పండి, నిజం చెప్పండి, ఇంకా తిను నిజంగానే బెటర్ అయ్యాడా? ఎస్, he is fine. There is no need for you to get out of the car. I will go and fetch him. యా నిజంగానే తిని ఫైన్ అయ్యాడు. సో అసలు అవసరమే లేదు, మీరు కార్ దిగిన అవసరం లేదు, నేను వెళ్ళి తనకి తెస్తాను అని చెప్పి చెప్తున్నాడు. I walked through the house into the garden. A mass of dogs was hurtling round and round the lawn and their midst ears flapping, tail waving and little golden figure of Tricky. ఇంకా ఈ డాక్టర్ గారు ఇంకా హౌస్ నుంచి గార్డెన్ లోకి వెళ్ళేసరికి మాస్ ఆఫ్ డాగ్స్ యొక్క గుంపు అనమాట ఇంకా అలా తిరుగుతా ఉన్నాయి. ఆ లోపల మధ్యలోన ఇయర్స్ ఫ్లాపింగ్, చెవులు ఊగుతూ అండ్ ఆల్సో టెయిల్ వేవింగ్, తోక ఊపుతూ అండ్ అండ్ ఇంకా గోల్డెన్ ఫిగర్ లాగా కనిపిస్తుంది ట్రిక్కి. ఇన్ 2 weeks he had been transformed into a light hard muzzled animal. మీన్స్ ఈ 2 వారాల్లోన ట్రిక్కీ మంచిగా తయారయ్యారు, ఖండాల వీరుడిలాగా తయారయ్యాడు అనమాట ట్రిక్కీ డాగ్. హీ వాస్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్, స్ట్రెచింగ్ అవుట్ ఇన్ గ్రేట్ బౌండ్స్, ఈజ్ జస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్. ఇప్పుడు తను ఇంకా కుదుట పడుతున్నాడు, ఇంకా ఏంటంటే స్ట్రెచింగ్ అవుట్ ఇన్ గ్రేట్ బౌండ్స్ అంటే పెద్ద పెద్ద స్టెప్స్ వేయగలుగుతున్నాడు. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తన చెస్ట్ అనమాట గ్రౌండ్ కి రీచ్ చేయగలుగుతుంది, అంత బాగా స్ట్రెచ్ చేయగలుగుతుంది. I carried him back along the passage to the front of the house. The house ముందుకి తెచ్చాడు. The chauffeur was still holding the car door open and when the tricky saw his మీన్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను డోర్ ని ఓపెన్ చేశారు అండ్ ట్రిక్కీ అన్నమాట was his mistress. He took off from my arms in the tremendous leap and sailed into Mrs. Pumphrey's lap. మీన్స్ ఒక్కసారిగా మిసెస్ పంప్రీ ఒళ్ళోకి ఇంకా దూకాడనమాట డాగ్, అంతలాగా ప్రేమ చూపించాడు. షీ గేవ్ ఏ స్టార్టిల్డ్ హో అండ్ దెన్ had to defend herself as he swarmed over her, licking her face and barking. ఎట్లా అంటే తను మిసెస్ పంప్రీ తనని వదిలేసింది కదా, సో అదంతా కూడాను తన కోపాన్ని ఎలా చూపిస్తున్నాడంటే తన ఒళ్ళంతా ఇంకా నాకుతూ ఉన్నాడు, ఫేస్ మీద కూడా నాకుతున్నాడు అండ్ బార్కింగ్ మొరుగుతూ ఉన్నాడు అనమాట. తన భాషలో తను తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. డ్యూరింగ్ ద ఎక్సైట్మెంట్ ఐ హెల్ప్డ్ ద చాఫా టు బ్రింగ్ అవుట్ ది బెడ్స్, టాయ్స్, కుషన్స్, కోట్స్ అండ్ బౌల్స్, నన్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్. ఇక్కడ ఎక్సైట్మెంట్ లో డాక్టర్ గారు ఏం చేశారంటే చాఫర్ కి హెల్ప్ చేశారు. ఎట్లా బెడ్స్, టాయ్స్ చాలా చాలా తెచ్చింది కదా మిసెస్ పంప్రీ, సో అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయాలి కదా, కానీ ఇవేం కూడా యూజ్ చేయలేదు ఇప్పటి వరకు డాక్టర్ గారు. ఓన్లీ తను మెంటల్ గా అండ్ ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ చేయించారు. యాజ్ ది కార్ మూవ్డ్ అవే మిసెస్ పంప్రీ లీన్డ్ అవుట్ ఆఫ్ ది విండో. కార్ వెళ్తూ ఉంటే విండో నుంచి బయటకు చూస్తోంది మిసెస్ పంప్రీ. టీయర్స్ షోన్ ఇన్ హెర్ ఐస్, హెర్ లిప్స్ ట్రెంబెల్డ్.
ఇంకా అలా ఏడుస్తా ఉంది అండ్ లిప్స్ అన్నమాట కదులుతా ఉన్నాయి బట్ వణుకుతా ఉన్నాయి అనమాట. హోమ్ మిస్టర్ హెరియాట్ షీ క్రైడ్, హౌ కెన్ ఐ ఎవర్ థ్యాంక్ యూ, దిస్ ఈజ్ ఎ ట్రంప్ ఆఫ్ సర్జరీ. యా, మిస్టర్ హెరియాట్ కి అంటుంది ఏమని, తను ఏడుస్తూ నీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుగలను నేను అనేది, ఇదే మనకి ట్రంప్ ఆఫ్ సర్జరీ అనమాట. తన దృష్టిలో తిని ఏదో ఆపరేషన్ చేసినట్టు తను అనుకుంటుంది. బట్ డాక్టర్ గారు ఏం చేశారు, అసలు ఏమైనా ఆపరేషన్ ఇచ్చారా, ఓన్లీ ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అంటే ఏం లేదు. ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్ అనమాట. జస్ట్ తోటి డాగ్స్ తోని తనకి బాగా టైంని గడిపినట్టుగా చేశారు. సో అది మనకి ట్రంప్ ఆఫ్ సర్జరీ. Okay friends, this is all about this story. Hope you all liked and understand the story, right? If you like the video, please like, share, comment and subscribe to our channel. Thank you for watching. Bye bye. Take care.